పొగమంచుతో కప్పబడిన రోడ్డు, దూరంలో ఒక పాడైపోయిన పాత హోటల్ కూర్చుని ఉంది. చెమటలు పడి ఉన్న గుర్తులు అలసిపోయి గాలి గుసగుసలను వినిపిస్తోంది. ఈ సన్నివేశంలోనే అదృష్టం కోసం ఇది చూసేనికి వచ్చిన యాత్రికుడు తనకు తెలియని ఆ ప్రాంతంలో అడుగుపెట్టాడు. అతని కాళ్ళు అతని దారిని అన్వేషిస్తుండగా దాని వెనుక ఉన్న అనుభవాలు అతన్ని అగ్నిలో ఆవిరి చేస్తాయి. అతని మనస్సును ఒక ఆవు బలంగా తిరుగుతున్న మాటలు. అతని మదిలోని సందేహాలు పెరుగుతున్నాయి. అతను ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రోడ్డు వెంట విడివిడిగా ఉండే వైన్స్ అతని చుట్టూ చుట్టుకుంటున్నాయి. పార్ట్ ఆఫ్ నేచర్. కాని అడుగుల కింద పాత గొలుసులు కిర్రుమని వస్తున్నాయి. ఒక నల్ల కాకి దూరంలో ఉన్న గేట్పై కూర్చుంది. వెనుక పొగమంచు అతన్ని ఇంకా భయపెడుతుంది. అతని హృదయం వేగంగా కుట్టుకుంటుంది. అతను కంగ్రాట్స్ చేయలేకపోతున్నాడు. అతని మనస్సు ఈ చిన్న కళ్ళలో దాగి ఉన్న కళ్ళు అతనికి సహాయం చెయ్యవు అని చెప్పుకుంటున్నాయా? తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది. టార్చ్ లైట్ ధూళిని కోస్తూ అతని శరీరాన్ని కమ్ముకుంటున్న శ్రద్ధతో. ఒక హోటల్. కాలంలో గడ్డకట్టినది. అతను ఆలోచనలో కూర్చుని ఉన్నారు. శబ్దం తలుపు కిరుమను మరియు అతని గుండె చప్పుళ్లను తలపిస్తుంది. అతనికి జ్ఞాపకాలను గాలిలో తేల్చేలా చేస్తుంది. పాత గడియారం మోగుతుంది. ఎవరూ దగ్గరలేరు. కాని ఈ నిశ్శబ్దానికి ఒక స్వరముంది. అతని హృదయాన్ని ట్యాగ్ చేస్తున్న అనుభవాలు హృదయాన్ని చీల్చుతాయి. గోడలపై పాత చిత్రాలు కళ్ళు కదులుతుంట్లో అనిపిస్తున్నాయి. అతను అవి చూసి ముడిపడతాడు. మాతో ఉండు అంటూ. అతని చెవిలోని మృదువైన గుసగుసలు అతన్ని మరింత కదిలిస్తాయి. ఒక పొడవైన కారిడార్. ఫ్లికరింగ్ లైట్తో అతని ముందుకు వేళ్లు చూపిస్తుంది. చివరలో ఒక నీడ కదులుతుండగా ప్రతి నీడలో ఒక జ్ఞాపకముంది అని అతను అర్థం చేసుకుంటాడు. అయితే అతని కళ్ల ముందు తలుపు బిగిగా మోసుకుపోతుంది. అతను ఆశించినంత సమయం లేదు. తలుపు మూసి గాజు పగిలిన శబ్దంతో అతన్ని ఒక కాలాన్ని మోసుకుంటుంది. అతని హృదయం ఉక్కిరిపిక్కిరి అవుతుంది. హాల్లో పరిగెత్తున్న పిఓవిలో అతని చుట్టూ ప్రస్తుతానికి కొంత ప్రశాంతత ఉండడం లేదు. లైట్లు స్ట్రోబ్లా మినుగుతున్నాయి. రక్తపు చేయి గోడపై చెదిరిపోయింది మరియు ఓ చీకటి నీడ దగ్గరగా వస్తుంది. అతిథులు చాలా కాలం క్రితం వెళ్ళిపోయారు, కాని వారి ఆత్మలు కాదు అని అతని చెవుల్లో తిరుగుతున్న శబ్దం పెరుగుతుంది. రూమ్ 3 ఉంది. తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది. ఎర్రని కాంతి వెలువడుతుంది. రూమ్ 3 ఉంది. కలలు భయంకరమవుతాయి అని అతను గమనించినప్పుడు అతని మనస్సు ఈ కలల నుండి తప్పించుకోవడానికి మార్గాలు అర్థం చేసుకోలేకపోతున్నాడు. దీని చివరలో ఒక బ్లాక్ స్క్రీన్ కనబడుతుంది. రూమ్ 3 ఉంది అని అందులో మిద్రితమవుతుంది. టెక్స్ట్ ఓవర్లే త్వరలో రాబోతోంది అని అలా ఆవిష్కరించబడింది మరియు గుసగుస చెక్ ఇన్ చేయొద్దు